ఇలాంటి బిర్యానీ దొరుకుతుందా? ఫాదర్ కూడా నువ్వు పార్సల్ కట్టావుగా? అదిగో బైక్ వెళ్తున్నారే ఆయన కూడానా? ఫాదర్ 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 నన్ను వదిలి పోమాకండి ఫాదర్. పార్సల్ పార్సల్ ఇవ్వు ఫాదర్ ఫాదర్ ఫాదర్. అమ్మా, బస్ స్టాప్ దగ్గర ఆగినప్పుడు ఎక్కడ కదా బాయ్? నీ బస్ ఏ స్టాప్ లో ఆగితో తెలీదబ్బాయ్. నువ్వు నీ కటురు ఎటురు మిమ్మల్ని పని పని రైట్ వేసేసింది. సొరసాప మీద నెప్పపడేట అనిపించింది తెలుసా మరే. ఇలా మూతి మీద గుద్దేసి చాక్లెట్ చేతులు ఎత్తున్నావు. సరే తీసుకుంటాను. అదేంటి అదే ఆసుపత్రి నుంచా? చెప్పుకుని వచ్చావా? ఒంట్లో బాలేదేటి? మాటలు రావా? వినపడతాందా? ఏ స్టాప్ ఎక్కడికి పోవాలా? ఏటూరుకి ఒక టికెట్. నువ్వు టికెట్ తీసుకున్నావా? ఏ స్టాపు? ఏ బస్ స్టాపు? ఎవరంటే వేసుకొచ్చావా? ఏమయ్యా ఎవరైతే నీకెందుకు? 5 రూపాయలకి దానికి టికెట్ కొట్టు. అడిగింది చెత్త ప్రశ్నతో ఆనందం ఎత్తనం ఇవ్వు. ఇదా ఈ టికెట్. బస్సులో ఇంకెవరైనా టికెట్లు తీసుకోవాలా? టికెట్ టికెట్. బిర్యానీ తింటావా? చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫాదర్ శ్యామ్ కోసం కొన్నాను. ఆయన ఈ ఫుడ్ ముట్టుకోడు. రుచిగా ఉంటుంది, తినచూడు. ఆకలేసినప్పుడు తిని ఇక్కడ ఎడతాను. కాన్వెంట్ నుంచి వచ్చావా? ఎందుకు వచ్చేసావు? ఎవడాడు బండి తెచ్చేవాడు దున్నపోతులా? అయ్యా మా కాన్వెంట్ పిల్ల, ఒక్క నిమిషం అయ్యా. ఏందమ్మా ఇది? మదర్, ఆసుపత్రి వద్దు, గ్లూకోజ్ వద్దు. వారిని పిల్ల మాట్లాడుతోందే. నన్ను మళ్ళీ పంపకండి. అరే థామస్, ఆ కన్యాస్త్రీ పెంచే పిల్లని చూసినాక నీలో తేడా వచ్చిందా? నువ్వేంది తానేందిరా? తమ్మా ఏందిరా? సచ్చిదాసు, నేను ఫాదర్ ని చూడాలా? ఏంది రోయ్ ఎగురుడు మరీ ఎక్కువైపోనాదే. ఎక్కెక్కిందే మాత్రమే. తమ్మా ఎక్కువగా తాగావా? స్తోత్రం ఫాదర్. ఫాదర్ మతం మారుతానంటున్నాడు. క్రైస్తవ మతానికి వస్తాడంట. అంటే ఇప్పుడు ఏ మతంలో ఉన్నట్టు? తిండి మతంలో అంతే కదట్రా. ఫాదర్, నేను చర్చిలో నా పేరెక్కించుకోవాలా ఫాదర్? నాకు జ్ఞాన స్నానం ఇవ్వండి ఫాదర్. ఒరే ఇట్రారా, వచ్చి నీ వంశం గురించి చెప్పు, ముందేమో చూద్దాం. దొరికిందా ఫాదరా? వీడి ముత్తాత ఆ జేవియర్ తో వచ్చిన వాళ్ళలో ఒకడని రాసుందా? బిడ్డ పేరు థామస్. ఫాదర్ సొంత ఊరు ఏటూరు. అయ్యా ఏటిది? అమ్మ పేరు సహాయమే. చెప్పేదినండి. మా నాన్న పేరు కిట్టి, కిట్టి బర్నబాస్. అరే ఎవరి పేరు నువ్వు చెప్తాండే? ఇది సర్కారోళ్ళ కాగితం రా. తమరేందయ్యా ఆడు చెప్పింది రాసేస్తున్నారు. రేపు ఆడు వచ్చి మన పీకలట్టుకుంటాడయ్యా. నేను చూసుకుంటాను. థామస్, ఫాదర్ వచ్చే ఆదివారం నీకు జ్ఞానస్నానం. రేపు స్టేజ్కి రా, జ్ఞానస్నానం గురించి ప్రకటించాలి. తాకుండా రా. తాకుండా వస్తాడేటి? ఇట్టొచ్చాడంట. సచ్చిదాస్ మోస్తుంటాడు.
ఏయ్ ఏ రండ్రా రమ్మంతంతే. థామస్ రా, నువ్వు రా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏంది లోన మాట్లాడేది? ఇది నా పరువుకు సంబంధించింది. ఈ ఈదుకోక అబ్బాయిడంటే నా పేరు చెప్పినారంట. ఎవరు ఆలోచించుకుంటే దాని పుస్తకంలో రాశారంట. అడిగేందుకు దిక్కులేదనుకున్న రేటి విషపల్ని రానివ్వండి, అందరిని నరికి పోగులేడతాను. ఇటీ చర్చిలో నరుకుతానో చంపుతానని మాట్లాడకూడదు. నువ్వేం మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడు. ఏంది నెమ్మదిగా మాట్లాడేది? ఎత్తగరా దాన్ని. ఇలా చూడు, ఎవరికైనా తండ్రి ఎవరో తెలిసేది అమ్మ వల్లే. నా మాట కొంచెం విను. ఏందండి మీరు అనేది? రంకుతనం తప్పుడు పనులు చేసేటోళ్ళని పాతేసే చోట ఈ అమ్మను పాతేశారు. అట్లాంటి తిరిగిపోద్దని కొడుకీడు ఈడు సైతాన్ గాడు. పాపానికి పుట్టాడు, ఈడు పాపత్వర సత్తాడు. ఈ ఈదుకొక్కరెందుకండి సత్యలోకి రానెత్తారు? ఎందుకంటే పెంచి పోషిస్తారు. వీడు యేసుక్రీస్తు బిడ్డ, దేవుని సంతతి. అలాగైతే దేవుడి పేరు అబ్బ పేరని రాసుకోండి. ఫాదర్ కూడా చూడండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వే కదండి కుట్టింది. ఎవరా ఎవరా అది? ఎవరా ఆడు? ఆ? ఏయ్, నేను పాతికి ఇదికొక్కలు పాతెట్టాను రా. ఆడి పిల్లలన్నీ నా పిల్లలా? నోటికొచ్చినట్టు బాగుతున్నారు. కావాలంటే చెప్పండి రా, ఊడిసిన కుక్కల్ని తీసి బయట పారేస్తాను. నేనేం కావాలన్నా చేస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఏం నువ్వు చేసేది? ఆవేశపడకు. నీ అమ్మలాగా ఒళ్ళమ్ముకునేవాడు అనుకుంటున్నావా? డబ్బిచ్చుకోవడానికి నేను నమ్మాను, మనసారా నమ్మాను. ఇటీ నువ్వు ఇంకా ఎందుకురా ప్రాణాలతో బతకడం? పోయి సావరా. ఇటీ చాలు, పెద్ద పెద్ద పురుగులాగా. చాలు, నువ్వు వెళ్ళు. పోరా, పోయి సావు. ఇక నువ్వు వెళ్ళి కిటీ. కడుపు నిండిందంటరా నీకు? ఎందుకురా నీకు ఇంత ఆశ? దిక్కుమన్నాడు ఊరు పనులు తీసినావు కదరా. ఎవరది? ఎవరు ఎవరు? పర్పన్స్. బర్గ్మన్స్ చూడు, బర్గ్మన్స్, బర్గ్మన్స్. మేరీ, ఎవరు అది ఇయ్యాలప్పుడు? అయ్యా పాదరయ్యా, శామ్, ఏంది ఎంత ఇతరలా? కొంచెం నాతో పాటు వస్తావా? పడుకున్న పిల్లగాన్ని పొయ్యి మీద వేసి నొగ్గేసట్టయ్యా. ఒక చిన్న సహాయానికి రా. అట్టగానయ్యా. రా. సమే ఏడపోతున్నా సమే? ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది మేరీ, అందుకు రా. ఎవరో ఓడల్లో ఉండేటోళ్ళ ఉన్నాడే, చూస్తానికి మీసాల దూరలో ఉన్నాడు. సమే ఈ ప్రాంతం అంతా ఈల రాజ్యమే సమే.
ఈడ పోలీసులు మిలిటరీ వాళ్ళు అంతా ఈల మనుషులే. ఇలా రా, ఇక్కడ గట్టిగా పట్టుకో. సామి వచ్చి పట్టుకో, రక్తం కారుతోంది. ఎవరో ఖచ్చితంగా చేస్తుంటారు. సామి మనకెందుకు ఈరోజు మెదలకుండా నేను ఎత్తుకెళ్లి సౌద్ రోడ్లు ఆడేద్దాం. బుల్లెట్ లోపల ఉంది. నేను అప్పుడే చెప్పానా ఓడలోళ్ళని. నాకు కావాల్సిన వ్యక్తి మేరీ. నేను వీరికి కొంచెం బాకీ ఉన్నాను. బర్గవన్స్, శామ్, గుర్తొచ్చానా? ఫాదర్, శామ్. నేను చూస్తుంటాను. తెల్లారిక చర్చిలో చెప్పి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. వద్దు ఫాదర్, తప్పకుండా నన్ను అన్ని హాస్పిటల్స్లోనూ వెతుకుతారు. డాక్టర్ల మీద నిఘా వేస్తారు. ఎవరు? వృత్తి విరోధులు, గోవా వాళ్ళు. ఎన్నో పాపాలు చేశాను. అందరి మీద పగతో నన్నే నేను నాశనం చేసుకున్నా. బుల్లెట్ ఇంకా లోపలే ఉంది. నాకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదించారు. నాకు తగ్గే వరకు ఇక్కడ ఉంటారు ఫాదర్. కానీ చర్చికి తెలియకుండా దాచిపెట్టడం. ఆదుకోండి ఫాదర్, ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక పాపానికి చోట్లేదు. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్, ఫాదర్, ఒక చిన్న రిక్వెస్ట్. అది మీ ఒక్కరికే చెప్పుకోగలను. చెప్పండి. నాకు ఒక అమ్మాయి తెలుసు, పేరు సెలీనా. చిట్టి వరుసలో చిన్న రేవు దగ్గర తను ఉంటుంది. తను తోడుంటే నేను యేసుదారిలో పోతాను. ఏమ్మా ఫాదర్ ఇంటికి వచ్చారు, ఒక్కొక్క కాపీ కూడా తాగనివ్వరేంటి? నమస్కారం. నేను వెళ్ళొస్తానమ్మా. అటగానమ్మా. తాటి బెల్లం కాఫీ పర్లేదా? నువ్వు బర్గ్మన్స్ ఎలా కలుసుకున్నావు? ఓ రోజు ఆయన ఎవరో చంపడానికి వచ్చినప్పుడు ఈడకొచ్చి దాక్కున్నారు. ఆదుకోండి అని అడిగితే కాపాడాం. తాగడానికి ఒక సట్టి గంజుంటే ఇచ్చాం. ఆయన ఎవరూ అని అడగలేదు ఫాదర్. ఓ తీపి కలగా వచ్చి మాటిచ్చి వెళ్ళిపోయారు. అయ్యా కోలుకున్నారు. గింజిచ్చాను, ఇంకా చలి జ్వరం తగ్గలేదయ్యా.
చాక్లెట్ ఇచ్చిన అమ్మాయి నీకోసే చూస్తున్నా. పట్టుకున్నాను, ఇక్కడ పట్టుకో. ఎక్కనా? ఏ అమ్మాయిలు అందరూ రండి, వీరు మనల్ని తీసుకుపోతారు. ఎంతో మంది లేం, 10 మందిమే. రోడ్డు తట్టుకుంటుందిగా. అందరూ మా కాన్వెంట్ అమ్మాయిలు. ఇది ఎస్లీ, ఈ అమ్మాయి మరియా, అది ఆగ్నెస్, ఇది యానా. నీ పేరేంటే? స్టెల్లా. ఏంటి బోట్లో కూర్చునే చోటంతా తడిసింది. చల్లగా ఉంది. కడల్లో పెద్ద పెద్ద అలలు వచ్చి పడతాయి కదా. అవును కదూ, నాకు కడల్లో పెద్ద అలలతో జాలీగా ఆడుకోవాలని ఆశ. కానీ నా దగ్గర బోట్ లేదే. బోట్ ఉన్నా కూడా నడపడం రాదే. బోట్ నడతావంటే మా బతుకు కడల్లో కలిసిపోతుంది. అలలతో ఆడుకోవాలంటే గుడ్డలన్నీ తడుస్తాయి కదా, ఊరికే లొడలొడ వాగుతాం. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అదే ఆగ్నెస్. అవునే, మదర్ తోలు చేస్తుంది. అందరూ ఏడబోతున్నారేటే. నువ్వు వస్తావా సాయి మాత గుడి తిరునాళ్ళకి? నేనెప్పుడు చర్చికి వెళ్ళనే. నేను తీసుకుపోతాను. మనసులో సూర్యోదయం అయినట్టు హాయిగా ఉంటుంది. ఎప్పుడు ఇంతే చిన్న పిల్లల్లో మాట్లాడుతుంది. అది మాటలను తెలుపుతాంది. ఒకళ్ళకిచ్చే డబ్బులే నా దగ్గర ఉన్నాయి, మిగతావి తర్వాత ఇస్తాను. పర్వాలేదా? పర్వాలేదు. నువ్వు నవ్వితేనే అందంగా ఉంటావు, అని ఉంటే అందంగా లేవు. స్తోత్రం.